హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ ఇన్ఫినిటీ, క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటైల్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. Hello friends, very good morning. So let's begin today's editorial. The title of today's editorial is Enter the Peace Process. ఎక్కడ ఈ పీస్ ప్రాసెస్? ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్లో ఇండియా ఎంటర్ అవుతోంది అనే సెన్స్లో మనకి ఈ టైటిల్ చెప్తుంది. ఆఫ్ఘనిస్తాన్ స్టోరీ ఒకసారి, బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ ఎడిటోరియల్, వీ నీడ్ టు జస్ట్ రివైజ్ ది స్టోరీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వన్స్. ఒసామా బిన్ లాడెన్ నుంచి మొదలు పెడదాం. అంతకు ముందు నుంచి కూడా స్టోరీ ఉంది, కానీ ఒసామా బిన్ లాడెన్ ని చంపేసిన తర్వాత ఒసామా బిన్ లాడెన్కి తాలిబాన్లే ఆశ్రయం ఇచ్చారు అనే కారణంతో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి అని దృఢ నిశ్చయంతో అప్పట్లో 20 years బ్యాక్ 2001 ఆ తర్వాత
ట్రూప్స్ని, నాటో అలైస్ మరియు అమెరికన్ ట్రూప్స్ని అక్కడ మోహరించడం జరిగింది, డిప్లాయ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్స్ని వాళ్ళు కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే తాలిబాన్ మీరు చూస్తే కొండలు గుహలతో ఉంటుంది, టెరైన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. వాళ్ళు దాక్కోవడానికి చాలా ఆస్కారం ఉన్న ఏరియాస్, ఆ ఏరియా పైన పూర్తి గ్రిప్ ఉంది వాళ్ళకి. సో ఈ అమెరికన్ ట్రూప్స్ వాళ్ళని కంప్లీట్గా ఇప్పటికీ ఎలిమినేట్ చేయలేకపోయారు. ఎన్నో సంవత్సరాలు ఫైట్ చేశారు. ఎన్ని చేసినా సరే పూర్తిగా వాళ్ళని ఎలిమినేట్ చేయలేకపోయారు. ఈ లోపు అమెరికన్ సోల్జర్స్ అక్కడ స్టక్ అయిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి అమెరికాలో. సో అమెరికాలో కూడా ఇంకోటి ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉన్న అమెరికా ఒక తీవ్రవాద సంస్థని మట్టుబట్టలేకపోయింది అనే బ్యాడ్ నేమ్ కూడా అమెరికాకు వచ్చేస్తుంది. ఇట్ సీమ్డ్ లైక్ ఫెయిల్యూర్. ఒక ఫెయిల్యూర్ లాగా అమెరికా లాంటి పెద్ద దేశం కూడా చేయలేకపోయింది అనే పరిస్థితి కూడా వచ్చేసింది. అందుకని ట్రంప్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 2 రకాల డ్యూయల్ పర్పస్ సర్వ్ అయ్యేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఒకటి వాళ్ళ సోల్జర్ ఫ్యామిలీస్కి మంచి చేస్తాం, సోల్జర్స్ని తీసుకొస్తామని చెప్పి ఇంటర్నల్గా ఎలక్షన్ స్టంట్ లాగా ఇక్కడ చెప్పడం జరిగింది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఆఫ్ఘాన్ పీస్ ప్రాసెస్ని రెస్టోర్ చేయడం కోసం మేము అక్కడ నుంచి పుల్అవుట్ చేస్తున్నాము. సో అటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్స్కి, ఆఫ్ఘనిస్తాన్లో డెమోక్రాటిక్ గవర్నమెంట్కి, ఈ రెండింటికి మధ్యలో సయోధ్య కుదిర్చి మేము అక్కడ నుంచి పుల్అవుట్ అయిపోతాము, వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ పీస్ దేర్ అని ఒక నినాదాన్ని, ఒక విషయాన్ని చెప్పి అమెరికా మెల్లగా తప్పుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఖర్చు అవుతుంది తప్పితే ఉపయోగం లేకుండా పోయింది. అండ్ దట్ వాజ్ ది బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్తో లాస్ట్ ఇయర్ కొన్ని చర్చలు జరిగాయి. తాలిబాన్తో అమెరికన్ విదేశాంగ శాఖ వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో తాలిబాన్లు మా తాలిబాన్స్ ఎవరైతే అరెస్ట్ చేసి ప్రిజనర్స్గా ఉంచారో, ఖైదీలుగా ఉంచారో వాళ్ళందరినీ విడుదల చేయడానికి వాళ్ళు డిమాండ్ చేశారు. దానికి అమెరికా ఒప్పేసుకుని తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి వెళ్ళి వాళ్ళని బలవంతంగా ఒప్పించింది. రైట్, వాళ్ళు అడిగింది మీరు చెయ్యాలని చెప్పి. సో మేము ఇక్కడ నుంచి ట్రూప్స్ని పుల్అవుట్ చేసేస్తాము అని ఆ తాలిబాన్స్తో ఫస్ట్ మాట్లాడుకొని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన ఒత్తిడి పెంచి వాళ్ళని ఒప్పించింది. ఇప్పుడు May 1 కల్లా అమెరికా తన ట్రూప్స్ని కంప్లీట్గా పుల్అవుట్ చేస్తానని చెప్పింది. అయితే అమెరికా కంప్లీట్గా తన ట్రూప్స్ని పుల్అవుట్ చేస్తే ఈజ్ దర్ ఎనీ గ్యారంటీ తాలిబాన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్తో యుద్ధానికి వెళ్ళిపోయి వాళ్ళని ఓడించి లేకపోతే తీవ్రవాదాన్ని సృష్టించి వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకుంటే అమెరికా ఎన్నాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం లేదు. అందుకని ఇప్పుడు అమెరికా ఏం ఆలోచిస్తుందంటే సయోధ్య కుదురుదాం, తాలిబాన్స్కి మరియు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి మధ్యలో సయోధ్య కుదిర్చి ఇద్దరూ కలిపి పవర్ షేర్ చేసుకునేలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాము అని చెప్పి అమెరికా ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఇండియాని, ఇరాన్ని, పాకిస్తాన్ని, రష్యాని, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నిటిని కూడా ఇన్వాల్వ్ అవ్వమని కూడా అమెరికా అడుగుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఈ బ్యాక్గ్రౌండ్తో ఒకసారి వినండి. India should use its influence to ensure peace within Afghanistan and the wider region. ఇండియా తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఆఫ్ఘనిస్తాన్లో మరియు చుట్టుపక్కల రీజియన్లో పీస్ ఎన్ష్యూర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. External Affairs Minister S. Jaishankar's comment that India supports talks between the Afghanistan government and the Taliban signals a subtle shift in New Delhi's approach towards Afghanistan crisis. ఇది ఎందుకు ఈ మాట అన్నారో కూడా చూడండి. ఫస్ట్ సటిల్ అంటే మీనింగ్ ఏంటి? సటిల్ అంటే స్మాల్, మీనింగ్ ఏమొస్తుందంటే స్మాల్ ఎట్ ఎఫెక్టివ్ అలాంటివి అనమాట. చిన్న అంటే పెద్ద హడావిడి ఉండదు, సటిల్ చేంజ్, సటిల్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు క్రికెటర్ ఒక పర్టికులర్ పొజిషన్లో చూసుకొని నిల్చొని బ్యాటింగ్ చేస్తుంటాడు, కానీ అయిపోతూ ఉన్నాడు ఎప్పుడు కూడా. సో అందుకని ఏం చేస్తాడంటే హీ మేక్స్ అ సటిల్ అడ్జస్ట్మెంట్, ఎ స్మాల్ అడ్జస్ట్మెంట్ టు హిస్ స్టాన్స్. నిల్చునే విధానం, బ్యాట్ పట్టుకునే విధానంలో చిన్న మార్పు చేశారనుకోండి, కొన్నిసార్లు మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో దీన్ని మనం సటిల్ అంటాం. సటిల్ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ స్మాల్ బట్ ఎఫెక్టివ్ అనే సెన్స్లో మనం వాడవచ్చు. చిన్న మార్పు వచ్చింది దేంట్లో, ఇండియా యొక్క అప్రోచ్లో. దేనివైపు? టువర్డ్స్ ది ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న సంక్షోభం పట్ల ఇండియా యొక్క అప్రోచ్, ఇండియా దాన్ని అప్రోచ్ అయ్యే విధానంలో చిన్న మార్పుని మన జైశంకర్ గారి కామెంట్ సిగ్నల్ చేసింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిగ్నల్? ఇండికేట్ చేసింది అని అర్థం. ఆ మార్పు ఏంటో కూడా చూడండి. ఇప్పటి వరకు ఇండియా ఎప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్కి సంబంధించిన ఏ విషయమైనా సరే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ లీడ్ చేయాలి, బయట వాళ్ళు లీడ్ చేయకూడదు. తాలిబాన్ ఇన్వాల్వ్ చేసే దాంట్లోకి మేము ఉండము. తాలిబాన్ అనేది ఈ రెండు కలిపి గవర్నమెంట్ చేసుకోండి, రెండు కలిపి అడ్జస్ట్ చేసుకోండి అనే దానికి ఇండియా వ్యతిరేకం. తాలిబాన్ ఉండకూడదనే ఇండియా కోరుకుంది. తాలిబాన్ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకి విఘాతం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్నే ఇండియా సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు
తాలిబాన్ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఇద్దరు కలిపి చూసుకోండి అనే విషయానికి ఇప్పటి వరకు ఇండియా వ్యతిరేకం. కానీ ఇప్పుడు ఇండియా అక్కడ పీస్ టాక్స్ కి మేము సపోర్ట్ చేస్తాము అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి మరియు తాలిబాన్ కి మధ్య జరగబోయే ఈ పీస్ టాక్స్ శాంతి చర్చలకు మేము సపోర్ట్ చేస్తాము అనడం అనేది ఇండియా యొక్క అప్రోచ్ లో వచ్చిన చిన్న మార్పుని ఇండికేట్ చేస్తుంది. ఇంతకు ముందు ఏమనేది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ పక్షానే ఉండేది, వాళ్ళు ఏం చెప్తే అలాగే అనేది. ప్లస్ రెండవది వాళ్ళు కాల్పుల విరమణ చేస్తేనే చర్చలు చేయండి, సీజ్ ఫైర్ చేయమని చెప్పండి ఫస్ట్ తాలిబాన్ వాళ్ళని, అంతవరకు వాళ్ళతో చర్చలు చేయొద్దు అని గవర్నమెంట్ పక్షాన ఉండేది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇద్దరు కలిపి మాట్లాడుకోండి అని అమెరికా ఏదైతే చెప్తుందో, ఇద్దరు కలిపి పవర్ షేర్ చేసుకోండి అని అమెరికా ఏదైతే చెప్తుందో దానికి ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇండియా యొక్క స్టాన్స్ లో అప్రోచ్ లో చిన్న మార్పుని అది ఇండికేట్ చేస్తుంది. ఎట్ ద 9th హార్ట్ ఆఫ్ ఏషియా కాన్ఫరెన్స్ ఇన్ తాజికిస్తాన్ he said India has been supportive of all efforts being made to accelerate the dialogue. Dialogue అంటే చర్చలు, డైలాగ్ ఇద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చల్ని మనం డైలాగ్ అంటాం, రైట్? ఈ రెండు పార్టీల మధ్య జరగబోయే చర్చలకి ఇండియా సపోర్టివ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు హ్యాస్ బీన్ సపోర్టివ్ అంటే మొదటి నుంచి సపోర్టివ్ గానే ఉంది అని చెప్పి ఇండియా అంటుంది. ఎక్కడ 9th హార్ట్ ఆఫ్ ఏషియా కాన్ఫరెన్స్ ఇన్ తాజికిస్తాన్ లో. ఎవరి మధ్య? బిట్వీన్ ది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అండ్ ది తాలిబాన్ ఇన్ ఏ రేర్ డైరెక్ట్ రిఫరెన్స్ టు ది ఇన్సర్జెంట్ గ్రూప్. తాలిబాన్ అనే పదం కూడా ఇండియా ఎప్పుడు వాడడానికి ఇష్టపడేది కాదు, అందుకే రాశారు ఇన్ ఏ రేర్ డైరెక్ట్ రిఫరెన్స్ టు ది ఇన్సర్జెంట్ గ్రూప్. ఇన్సర్జెంట్ అంటే అర్థం ఏంటి? రెబెలియన్. హూ ఈజ్ అన్ ఇన్సర్జెంట్? సమ్మన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాడిని ఇన్సర్జెంట్ అంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేవాళ్ళు, ఫైట్ చేసేవాళ్ళు ఇన్సర్జెంట్ అంటారు. ఇన్సర్జెంట్ గ్రూప్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేసే ఈ తాలిబాన్ అక్కడ ఇన్సర్జెంట్ గ్రూప్. In the 1990s and 2000s, India was steadfastly opposed to any dealings with the Taliban. ఇందాక మీకు చెప్పినట్టు 1990s లో మరియు 2000 సంవత్సరం అంటే ఆ రెండు దశాబ్దాల్లో ఇండియా ఎప్పుడు కూడా తాలిబాన్తో చేసే ఏ డీలింగ్ ని కూడా అపోజ్ చేసేది. స్టెడ్ఫాస్ట్లీ అంటే చాలా మొండిగా, పట్టుదలతో అన్నట్టు మీరు తీసుకోవచ్చు. స్టెడ్ఫాస్ట్లీ, రైట్? ఒక మొండిగా అనమాట, అంటే వదలకుండా, ఒకటి ఏదంటే ఏ మాట మీద ఉన్నామో అదే మాట మీద స్ట్రాంగ్ గా, మధ్యలో వేరే మార్పు రాకుండా స్ట్రాంగ్ గా ఉండడాన్ని మనం అంటాం. సో హీ హాస్ బీన్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ హిస్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ అన్నారు అనుకోండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, మధ్యలో ఆపట్లేదు. ఏదో విషయంలో నువ్వు పోరాటం చేస్తావు అనుకో, ఇఫ్ యు ఆర్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ యువర్ ఫైట్, ఆ ఫైట్ లో నువ్వు మొండిగా వెళ్తున్నావు, స్ట్రాంగ్ గా వెళ్తున్నావు. ఇట్స్ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ గా వాడలేదు. స్ట్రాంగ్ గా మధ్యలో ఆగిపోకుండా వెళ్ళడం, అది స్టెడ్ ఫాస్ట్ అనమాట. స్టెడ్ ఫాస్ట్లీ అపోజ్ టు ఎనీ డీలింగ్స్ విత్ ది తాలిబాన్. తాలిబాన్ తో ఏ డీలింగ్ ని కూడా ఇండియా సపోర్ట్ చేసేది కాదు. అసలు వాళ్ళు ఉండకూడదు, వాళ్ళని ఎలిమినేట్ చేసేయాలి, వాళ్ళ వల్ల శాంతికి విఘాతం జరుగుతుంది అనే సెన్స్ లోనే ఇండియా భావించేది. బట్ కానీ ఇట్స్ పొజిషన్ సీమ్స్ టు హావ్ ఎవాల్వ్డ్ ఓవర్ ద ఇయర్స్. కొన్ని సంవత్సరాలుగా తన పొజిషన్, ఇండియా యొక్క పొజిషన్ అంటే ఇండియా యొక్క ఆలోచన విధానం టువర్డ్స్ తాలిబాన్ అనేది ఇవాల్వ్ అవుతూ వచ్చింది, పరిణామం చెందుతూ వచ్చింది, మార్పు చెందుతూ వచ్చింది, ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఎవాల్వ్ అవడం అంటే అర్థం ఏంటి? పరిణామం చెందడం. హ్యూమన్ ఎవల్యూషన్ అంటాం. మనుషులు ఎలా మొదలయ్యారు, ఎలా ఎవాల్వ్ అయ్యారు, రైట్? అలాగే ఇండియా యొక్క పొజిషన్ కూడా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మార్పు చెందింది, రూపాంతరం చెందింది. ఇన్ 2018 when Russia hosted Afghan Taliban talks, ఇండియా హ్యాడ్ సెంట్ ఎ డిప్లొమాటిక్ డెలిగేషన్ టు మాస్కో. 2018లో ఆఫ్ఘాన్ కి తాలిబాన్ కి మధ్యలో చర్చల్ని రష్యా హోస్ట్ చేసినప్పుడు ఇండియా డిప్లొమాటిక్ డెలిగేషన్, డిప్లొమాటిక్ అంటే దౌత్యవేత్తలు, డెలిగేషన్ అంటే గ్రూప్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, రైట్? డెలిగేట్స్ అంటారు. ఫారిన్ రిప్రజెంటేటివ్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పంపింది. దౌత్యవేత్తల్ని ఆ మాస్కోకి ఇండియా పంపింది. In September 2020, at the intra-Afghan peace talks in Doha, దోహాలో జరిగిన ఇంట్రా-ఆఫ్ఘాన్ అంటే విత్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఇంట్రా అంటే విత్ ఇన్ కదా, జరిగిన దోహాలో జరిగిన ఈ టాక్స్ లో మిస్టర్ జయశంకర్ వాజ్ ప్రెజెంట్ ఎట్ ద ఇనాగరల్ సెషన్ కాన్ఫరెన్స్. వీడియో లింక్ ద్వారా ఆయన ఈ ఇనాగరల్ కాన్ఫరెన్స్ లో, ఇనాగరల్ సెషన్ లో ఆయన ప్రెజెంట్ అయ్యారు, ఆయన అటెండ్ అయ్యారు. రీఅఫర్మింగ్ ద లాంగ్ హెల్డ్ ఇండియన్ పొజిషన్ దట్ ఎనీ పీస్ ప్రాసెస్ షుడ్ బి ఆఫ్ఘన్ లెడ్. పీస్ ప్రాసెస్ అనేది బయట వాళ్ళు లీడ్ చేయకూడదు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే లీడ్ చేయాలి. అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంటే నేను తాలిబాన్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి, తప్పితే బయట వాళ్ళు లీడ్ చేయకూడదు అనేది ఇండియా యొక్క పొజిషన్. రీఎఫర్మింగ్ అంటే దాన్ని మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పడం, ఎంఫసైజ్ చేయడం, రీఎంఫసైజ్, నొక్కి చెప్పడం అని అర్థం అనమాట. లాంగ్ హెల్డ్ అంటే మొదటి నుంచి ఉన్న, ఎప్పటి నుంచో ఇండియా పొజిషన్ అదే, బయట వాళ్ళు వద్దు, ఇంటర్నల్ గా మీరు డీల్ చేసుకోవాలి, అది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ లీడ్ చేయాలి ప్రాసెస్ ని, తాలిబాన్ లీడ్ చేయకూడదు అని ఇండియా యొక్క పొజిషన్.
ఆఫ్ఘన్ లెడ్, ఆఫ్ఘన్ ఓన్ అండ్ ఆఫ్ఘన్ కంట్రోల్డ్. ఆఫ్ఘన్ వాళ్ళే కంట్రోల్ చేయాలి, ఆఫ్ఘన్ వాళ్ళే ఓన్ చేసుకోవాలి, ఆఫ్ఘన్ వాళ్ళే లీడ్ చేయాలి అనేది ఇండియా పొజిషన్. హిస్ లేటెస్ట్ కామెంట్స్ కమ్ క్లోజ్ ఆన్ ది హీల్స్ ఆఫ్ ఎ న్యూ పీస్ పుష్ బై ద జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. సో దీని అర్థం ఏంటి చెప్పండి, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, నేను కొంచెం టైం ఇస్తాను. అక్కడ ఒక ఇడియం లాంటిది వచ్చింది, దాని మీనింగ్ ఏంటి? కమ్ ఆన్ ది హీల్స్ ఆఫ్. కెన్ యూ గెస్ ఇట్? కమ్ ఆన్ ది హీల్స్ ఆఫ్ హిస్ లేటెస్ట్ కామెంట్స్ కమ్ క్లోజ్ ఆన్ ది హీల్స్ ఆఫ్. ఇది కమ్ ఆన్ ది హీల్స్ ఆఫ్ అనేది ఇడియం. కమ్ క్లోజ్ ఆన్ ది హీల్స్ ఆఫ్ ఎ న్యూ పీస్ పుష్ బై ద జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యుఎస్. అమెరికాకి చెందిన జో బైడెన్, ఎవరు జో బైడెన్? అమెరికా అధ్యక్షుడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఏముంటుంది, కొత్తగా అక్కడ శాంతి చర్చలు జరపాలి, ఆఫ్ఘనిస్తాన్కి మరియు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి మరియు తాలిబాన్లకి మధ్యలో చర్చలు జరిపి ఇద్దరు పవర్ షేర్ చేసుకునేలాగా చెయ్యాలి అని ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్ పెట్టిన తరువాత ఈ కామెంట్స్ వచ్చాయి. కమ్ క్లోజ్ ఆన్ ది హీల్స్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఫాలోయింగ్ వెరీ సూన్ ఆఫ్టర్ ఇట్, అంటే ఆ కామెంట్స్ వచ్చిన వెంటనే. కమ్ క్లోజ్ ఆన్ ది హీల్స్ ఆఫ్ అంటే అర్థం అది. అర్థమైందా? కమ్ ఆన్ ద హీల్స్ ఆఫ్ అన్నా, కమ్ క్లోజ్ ఆన్ ద హీల్స్ ఆఫ్ అన్నా, అది జరిగిన వెంటనే, వెరీ సూన్ ఆఫ్టర్ ఇట్ ఈ కామెంట్స్ అనేవి రావడం జరిగింది. ఎవరు కామెంట్ చేశారు? ఎస్ జయశంకర్. ఎస్ జయశంకర్ ఎవరు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి. ద బైడెన్ ప్లాన్, జో బైడెన్ గారు ఇచ్చిన ప్లాన్ ఏం చెప్తుంది? ఇంక్లూడ్స్ 2 కీ ప్రపోజల్స్. 2 కీ ప్రపోజల్స్ ని ఇంక్లూడ్ చేస్తుంది. ఏంటది? ఒకటి, యూనిటీ ట్రాన్సిషన్ గవర్నమెంట్ బిట్వీన్ ది వారింగ్ పార్టీస్ అండ్ UN led multilateral conference of envoys from India, China, Iran, Pakistan, Russia and the US. రెండు చెప్పారు ప్రపోజల్స్. ఒకటేంటి, యూనిటీ ట్రాన్సిషన్ గవర్నమెంట్ బిట్వీన్ ది వారింగ్ పార్టీస్. వారింగ్ అంటే వార్ లో ఉన్న, ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్న, ఫైట్ చేస్తున్న ఈ 2 పార్టీస్ మధ్యలో. ఏంటా పార్టీస్? ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మరియు తాలిబాన్లు. వీళ్ళిద్దరూ కలిపి ఒక గవర్నమెంట్, ట్రాన్సిషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి అనేది ఒక ప్రపోజల్. రెండవది ఏంటి? UN led మల్టీలేటరల్ కాన్ఫరెన్స్, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక మల్టీలేటరల్ కాన్ఫరెన్స్ జరగాలి. ఎవరి మధ్య? ఆఫ్ ఎన్వాయిస్. ఎన్వాయిస్ అంటే ప్రతినిధులు. ఎక్కడి నుంచి? ఇండియా, చైనా, ఇరాన్, పాకిస్తాన్, రష్యా, యుఎస్. ఈ దేశాలకి చెందిన ప్రతినిధులతో యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఒక మల్టీలేటరల్ కాన్ఫరెన్స్. మల్టీలేటరల్ అంటే అర్థం ఏంటి? ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 2 కంట్రీస్. మోర్ దాన్ 2 కంట్రీస్ ఇన్వాల్వ్ చేస్తే దాన్ని మల్టీలేటరల్ అంటాం. బైలేటరల్ అంటారు, ద్వైపాక్షిక, 2 దేశాలను ఇన్వాల్వ్ చేయడం. యూనిలేటరల్, ఏకపక్షంగా అంటారు. ఇట్స్ ఏ యూనిలేటరల్ డెసిషన్, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు, ఒక్కటి డిసైడ్ అయిపోయాడు, వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. బైలేటరల్ టాక్స్, ద్వైపాక్షిక చర్చలు, ఇద్దరు మాట్లాడుకోవడం. బైలేటరల్ కాన్ఫరెన్స్, 2 దేశాల మధ్య జరిగే కాన్ఫరెన్స్. మల్టీలేటరల్, మోర్ దాన్ 2 కంట్రీస్ ని ఇన్వాల్వ్ చేయడం, మోర్ దాన్ 2 ఎంటిటీస్ ని ఇన్వాల్వ్ చేసేదాన్ని మల్టీలేటరల్ అంటాం. మల్టీలేటరల్ బాడీ అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ లో మోర్ దాన్ 2 కంట్రీస్ భాగస్వాములు. యునైటెడ్ నేషన్స్ మోర్ దాన్ 100 కంట్రీస్ అందులో భాగం. ఇవన్నీ మల్టీలేటరల్ బాడీస్ అంటాం. ఇండియా హ్యాస్ సపోర్టెడ్ ద UN led ప్రాసెస్. యునైటెడ్ నేషన్స్ లీడ్ చేసే ప్రాసెస్ ఇండియా సపోర్ట్ చేసింది, ఈ రెండో సలహాని. ఇన్ అన్ అపరెంట్ క్లైమ్ డౌన్ ఫ్రమ్ ఇట్స్ ఎర్లియర్ పొజిషన్ అండ్ నౌ షోన్ విల్లింగ్నెస్ టు డీల్ విత్ ది తాలిబాన్. క్లైమ్ డౌన్ అంటే విత్డ్రావల్. మీనింగ్ ఏంటి? విత్డ్రావల్. విత్డ్రావల్ అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఏం చెప్పిందో ఆ మాట నుంచి వెనక్కి రావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు అది బయట వాళ్ళు వచ్చి తాలిబాన్ని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రాసెస్ ని ఇండియా ఇంతకుముందు సపోర్ట్ చేసేది కాదు. ఏ ప్రాసెస్ అయినా ఆఫ్ఘనిస్తానే లీడ్ చేయాలి, యునైటెడ్ నేషన్స్ కానీ బయట కంట్రీలు కానీ లీడ్ చేయకూడదని ఇండియాకి భావన ఉండేది. కానీ నౌ ఇట్ హాస్ క్లైమ్డ్ డౌన్, ఇట్ హాస్ విత్డ్రాన్ ఫ్రమ్ ఇట్స్ ఎర్లియర్ పొజిషన్. ఆ ఎర్లియర్ పొజిషన్ నుంచి ఇప్పుడు అది విత్డ్రా అయ్యింది. ఎర్లియర్ పొజిషన్ నుండి అది విత్డ్రా అయ్యింది. అర్థమైందా? విత్డ్రా అయ్యింది. అందుకే రాశారు, నేను అపరెంట్ క్లైమ్ డౌన్ ఫ్రమ్ ఇట్స్ ఎర్లియర్ పొజిషన్ అండ్ నౌ షోన్ విల్లింగ్నెస్. విల్లింగ్నెస్ అంటే విల్లింగ్నెస్ ని ఇప్పుడు చూపింది టు డీల్ విత్ ద తాలిబాన్. తాలిబాన్ ని డీల్ చేయడంలో, తాలిబాన్తో డీల్ చేయడంలో విల్లింగ్నెస్ ని ఇప్పుడు చూపిస్తుంది. రైట్, ఇంటెంట్ చూపిస్తుంది. ఇంతకుముందు తాలిబాన్ డీల్ చేయడానికి ఇండియా ఇంట్రెస్ట్ చూపేది కాదు. నౌ ఇట్ హాస్ changed its stance. తన స్టాన్స్ ని, తన అప్రోచ్ ని మార్చుకుంది. ది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాస్ పొజిషన్ ఈజ్ ఇన్ సింక్ విత్ ది ఎవల్యూషన్ ఆఫ్ ద రియాలిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఇండియా యొక్క పొజిషన్ చేంజ్ అవ్వడం, పొజిషన్ అంటే నిల్చున్న పొజిషన్ అని కాదు, ఒక అంశాన్ని చూసే విధానం,
ఓకే, ఒక అంశాన్ని డీల్ చేసే విధానంలో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఆఫ్ఘన్ లెడ్ అయి ఉండాలి, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పిలిస్తే తాలిబాన్ వాళ్ళు రావాలి, తాలిబాన్ని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని కలిపి బయట వాళ్ళు చేసేదానికి ఇండియా సపోర్టివ్గా ఉండేది కాదు, కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. దీనికి కారణం ఏంటంట, ఈ ఎవల్యూషన్కి, దిస్ ఎవల్యూషన్ ఈజ్ ఇన్ సింక్ విత్ ది ఎవల్యూషన్ ఆఫ్ ద రియాలిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో రియాలిటీ కూడా మారుతూ వచ్చింది. ఒకప్పుడు ఉండేలా ఇప్పుడు లేదు. ఒకప్పుడు తాలిబాన్ అన్టచబుల్ ఫోర్స్, ఎవరు దూరంగా ఉంచేవారు, తాలిబాన్తో ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్ రూరల్ ఏరియాస్ అన్నింటినీ తాలిబాన్ కంట్రోల్ చేస్తుంది. దే ఆర్ నో వెరీ మచ్ పార్ట్ ఆఫ్ తాలిబాన్. యూ కెనాట్ స్టే అవే ఫ్రమ్ ఇట్. అది నాకు వద్దు, అది దూరం అని చెప్పి అనడానికి లేదు. అలా మార్పులు వచ్చేసాయి. ది తాలిబాన్ నో లాంగర్ ఇన్ అన్టచబుల్ ఫోర్స్. ఒకప్పుడులాగా అన్టచబుల్ ఫోర్స్ కాదు. అన్టచబుల్ అంటే అర్థం ఏంటి, దూరంగా వాళ్ళని ఉంచేవాళ్ళు, వాళ్ళతో ఎవరు మాట్లాడేవారు కాదు. అలా కాదు ఇప్పుడు. నౌ దే కంట్రోల్ ద తాలిబాన్ నో లాంగర్ అండ్ అన్టచబుల్ ఫోర్స్. చూడండి, 2 కామాల మధ్యలో, ఈ 2 కామాల మధ్యలో వచ్చేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఇది ది తాలిబాన్ నో లాంగర్ అండ్ అన్టచబుల్ ఫోర్స్, కామా, సో సబ్జెక్ట్ ఇదే, దీని యొక్క వెబ్ ఇది కంట్రోల్. ది తాలిబాన్ కంట్రోల్ మచ్ ఆఫ్ ద కంట్రీస్ రూరల్ టెరిటరీస్. రూరల్ ఏరియాస్ అన్ని కూడా ఎక్కువగా తాలిబాన్ కంట్రోల్లోనే ప్రెసెంట్ ఉన్నాయి. ద యుఎస్ హ్యాస్ ఆల్రెడీ సైన్డ్ ఎ డీల్ విత్ ది తాలిబాన్. అమెరికా ఆల్రెడీ తాలిబాన్తో డీల్ సైన్ చేసేసింది, వేరిన్ అమెరికన్ ట్రూప్స్ ఆర్ షెడ్యూల్ టు పుల్ బ్యాక్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ బై May 1st. అర్థమైందా? ద యుఎస్ హ్యాస్ ఆల్రెడీ సైన్డ్ ఎ డీల్ విత్ ద తాలిబాన్ వేరిన్ అమెరికన్ ట్రూప్స్ ఆర్ షెడ్యూల్ టు పుల్ బ్యాక్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ బై May 1st. చెప్పాను ఆల్రెడీ మీకు, తాలిబాన్తో డీల్ సైన్ చేసింది, అమెరికన్ ట్రూప్స్ May 1st కల్లా పుల్ బ్యాక్ అయిపోతాయి, విత్డ్రా అయిపోతాయి అని చెప్పి ఆల్రెడీ మాట్లాడాం. చైనా హ్యాడ్ లాంగ్ ఎగో రీచ్డ్ అవుట్ టు ది తాలిబాన్. ఇది ఎందుకు చెప్తున్నారంటే, అన్ని దేశాలు కూడా తాలిబాన్తో ఇప్పుడు డీల్ చేస్తున్నాయి. ఒకప్పుడు తాలిబాన్ అన్టచబుల్ అని చెప్పి దూరంగా ఉంచేవి. ఇప్పుడు తాలిబాన్ మెజారిటీ ఆఫ్ రూరల్ హింటర్లాండ్ని తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో రూరల్ ఏరియాస్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, ఒకటి. రెండవది, అమెరికా వాళ్ళు డైరెక్ట్గా తాలిబాన్ వాళ్ళతో మాట్లాడి ట్రూప్స్ని విత్డ్రా చేస్తామని చెప్పారు, రెండోది. చైనా హ్యాడ్ లాంగ్ ఎగో రీచ్ అవుట్ టు తాలిబాన్. చైనా కూడా డైరెక్ట్గా తాలిబాన్తో ఇంతకుముందు మాట్లాడింది, రీచ్ అవుట్ అయ్యింది. రష్యా హ్యాస్ హోస్టెడ్ టాక్స్ బిట్వీన్ ద టూ సైడ్స్. రష్యా 2 దేశాల మధ్యలో చర్చల్ని హోస్ట్ చేసింది. అంటే ప్రతి దేశం కూడా ఇప్పుడు తాలిబాన్ ఇన్వాల్వ్ చేస్తుంది. ఇన్వాల్వ్ చెయ్యను అనుకునే సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది, రైట్. యూరోపియన్ పవర్స్ హ్యావ్ ఆల్సో షోన్ ఇంట్రెస్ట్ ఇన్ స్పాన్సరింగ్ టాక్స్. యూరోపియన్ పవర్స్ కూడా టాక్స్ని స్పాన్సర్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. టాక్స్ అంటే చర్చలు స్పాన్సర్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. సో ఇండియా హ్యాస్ టు బి మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్ట్ టు ద న్యూ స్ట్రాటజిక్ రియాలిటీ. ఇప్పుడు యూరోపియన్ పవర్స్ ఇద్దరిని కలుపుతామంటున్నాయి, రష్యా అంటుంది, చైనా అంటుంది, అమెరికా అంటుంది. ఎవరు కూడా తాలిబాన్ని దూరం చేయట్లేదు, ఇప్పుడు కలుపుకొని పోదాం అంటున్నారు. మరి ఇండియా కూడా మారాలి కదా, రియాలిటీ మారిపోయింది. సో ఇండియా హ్యాస్ టు బి మోర్ ఫ్లెక్సిబుల్. ఇండియా కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి అండ్ అడాప్ట్, దీనికి తగ్గట్టుగా తన పొజిషన్ని మార్చుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ADAPT? అడాప్ట్. అడాప్ట్ అంటే సిచ్యువేషన్కి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగలగడం, పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకోగలగడం, మారగలగడం. దాన్ని ADAPT అడాప్ట్ అంటారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మస్ట్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ టు ద చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్. ప్యాటర్న్ చేంజ్ చేస్తూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ అనుగుణంగా వాళ్ళ స్ట్రాటజీని మార్పులు చేసుకుంటూ ఉండాలి, రైట్. సో ఇండియా కూడా అలాగే ఫ్లెక్సిబుల్గా ఉండాలి మరియు అడాప్ట్ ద న్యూ స్ట్రాటజిక్ రియాలిటీ, కొత్త రియాలిటీకి తగ్గట్టుగా తన స్ట్రాటజీని మార్చుకోవాలి, స్ట్రాటజిక్ రియాలిటీకి తగ్గట్టుగా మారాలి. సిన్స్ ద ఫాల్ ఆఫ్ ద తాలిబాన్, అంటే ఇంతకుముందు తాలిబాన్ ఒకప్పుడు బాగా డౌన్ అయిపోయి తర్వాత ప్రజాస్వామ్యబద్ధమైన గవర్నమెంట్ వచ్చింది, తర్వాత మళ్ళీ తాలిబాన్ రైజ్ అయింది. ఇంతకు ముందు సిన్స్ ద ఫాల్ ఆఫ్ ది తాలిబాన్ పడిపోయినప్పటి నుంచి ఇండియా హ్యాస్ కల్టివేటెడ్ డీప్ టైస్ విత్ ది ఆఫ్ఘన్ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. కల్టివేట్ అంటే నర్చర్ చేయడం. ఆఫ్ఘనిస్తాన్తో మరియు ఆఫ్ఘనిస్తాన్ పీపుల్తో డీప్ టైస్ అంటే సంబంధాలను ఇండియా బిల్డ్ చేసింది. కల్టివేట్ అంటే సాగు చేయడం అంటాం, మనం పొలాల్లో సాగు చేయడానికి కల్టివేట్ అంటాం కదా. ఇక్కడ ఏ మీనింగ్ వస్తుంది, డెవలప్ చేయడం అనే మీనింగ్. ఎవరితో, ఆఫ్ఘనిస్తాన్ పీపుల్తో మరియు గవర్నమెంట్తో డీప్ టైస్ అంటే సంబంధాలు, స్ట్రాంగ్గా డీప్గా లోతైన సంబంధాలు బిల్డ్ చేసుకుంటూ వచ్చింది వాళ్ళతో. విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసింది. ఎటువంటి ప్రాజెక్ట్స్ అవి, డీలింగ్ విత్ ఎడ్యుకేషన్, పవర్ జనరేషన్, ఇరిగేషన్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇలాంటి రకరకాల ప్రాజెక్ట్స్లో ఇండియా ఇన్వాల్వ్ అయ్యింది, ప్లస్ వాళ్ళకి హెల్ప్ చేసింది రకరకాల వాటిల్లో. ఇండియా చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 150 ప్రాజెక్టులు
$80 million వర్త్ $80 ప్రాజెక్ట్స్ లాంచ్ చేసింది రీసెంట్గా. ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆఫ్ఘనిస్తాన్ గాట్ వాస్ ఫ్రమ్ ఇండియా. కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి పంపించింది. ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిన ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా ఇండియా నుంచి వచ్చాయి ఫిబ్రవరి నుంచి. రీసెంట్లీ ఇండియా సైన్ అన్ అగ్రిమెంట్ టు బిల్డ్ ది షాతూట్ డ్యామ్ నియర్ కాబూల్. కాబూల్లో షాతూట్ డ్యామ్ బిల్డ్ చేయడానికి కూడా ఇండియా అగ్రిమెంట్ సైన్ చేసింది. ఈ షాతూట్ డ్యామ్ అనేది ఎందుకంట, దిస్ ఈజ్ టు ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి. ఎంతమందికి? 2 million రెసిడెంట్స్. కాబూల్లో 20 లక్షల మంది రెసిడెంట్స్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఇండియా అగ్రిమెంట్ సైన్ చేసింది. దస్ ఈ రకంగా ఇట్స్ ఎకనామిక్, స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ టైస్ కుడ్ బి డిస్రప్టెడ్ ఇఫ్ తాలిబాన్ వర్ టు టేక్ ఓవర్. చూడండి, మీరు ఇంతకాలం కూడా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్తో సంబంధాలు బిల్డ్ చేసుకొని లక్షలు అక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి మంచి రిలేషన్ మనం బిల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి నచ్చని తాలిబాన్ అక్కడ గవర్నమెంట్లోకి వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఇండియాని దగ్గర పెడతారా దూరం పెడతారా? దూరం పెడతారు. ఎందుకంటే మనకి తాలిబాన్ నచ్చదంటే ఆబ్వియస్గా తాలిబాన్ కూడా ఇండియా నచ్చదు. మనల్ని దూరం పెట్టారు కాబట్టి వాళ్ళు దూరంగానే ఉంటారు. సో ఈ సంబంధాలు, నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ఈ ఖర్చు అంతా కూడా వృధా పోతుంది. అఫ్ కోర్స్ నువ్వు సహాయం కోసమే చేసినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ అది గుర్తుపెట్టుకుంటుంది, ఇండియా మనకి ఎంత హెల్ప్ చేసిందనే విషయం వాళ్ళకి గుర్తుంటుంది కదా. తాలిబాన్ వచ్చింది అనుకోండి, దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే, ఇఫ్ దే వర్ టు టేక్ ఓవర్, ఈ సంబంధాలన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఓకే, అంతరాయం కలుగుతుంది. వీటన్నింటికి కూడా రిలేషన్స్ దెబ్బతింటాయి. ద క్వశ్చన్ ఇండియా ఫేసెస్, ఇప్పుడు ఇండియా ఫేస్ చేస్తున్న క్వశ్చన్ లైక్ ది అదర్ స్టేక్ హోల్డర్స్, మిగిలిన వాళ్ళలాగే స్టేక్ హోల్డర్ అంటే భాగస్వామి, అంటే ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లడు స్కూల్లో చదువుతున్నాడు అనుకోండి, హూ ఆల్ ఆర్ ద స్టేక్ హోల్డర్? ప్రిన్సిపల్ స్టేక్ హోల్డర్, అడ్మినిస్ట్రేషన్ చూడాలి. టీచర్ ఈజ్ అ స్టేక్ హోల్డర్, హీ హ్యాస్ టు టీచ్. పేరెంట్ ఈజ్ అ స్టేక్ హోల్డర్, హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్. వీళ్ళందరూ కూడా ఆ స్కూల్కి సంబంధించిన విషయాల్లో స్టేక్ హోల్డర్స్, అందరితో మాట్లాడి ఏ నిర్ణయాలను తీసుకోవాలి. అలాగే ఈ విషయంలో కూడా ఇండియా దగ్గరలోనే ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్లో ఏదైనా జరిగితే అది ఇండియా కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ మిగిలిన స్టేక్ హోల్డర్స్ లాగే ఇప్పుడు ఇండియా కూడా ఫేస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటి? ఈజ్ హౌ టు హెల్ప్ ఆఫ్ఘనిస్తాన్ ఎండ్ ది వైలెన్స్ వితౌట్ ఎ టోటల్ క్యాపిచ్యులేషన్ టు తాలిబాన్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ, ఇండియా కానీ వీళ్ళందరూ ఆలోచిస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ని హౌ టు హెల్ప్ ఆఫ్ఘనిస్తాన్ ఎండ్. చూడండి, హెల్ప్ తర్వాత ఎండ్, ఇక్కడ 2 అనేది రావక్కర్లేదు. హౌ టు హెల్ప్ ఆఫ్ఘనిస్తాన్ ఎండ్ ది వైలెన్స్. ఆఫ్ఘనిస్తాన్ ఈ వైలెన్స్ ఎండ్ చేయడానికి ఎలా మనం హెల్ప్ చేయాలి? వితౌట్ ఎ టోటల్ క్యాపిచ్యులేషన్ టు ద తాలిబాన్. తాలిబాన్కి పూర్తిగా లొంగిపోకుండా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిచ్యులేషన్? లొంగిపోవడం, ఎటువంటి ఫైట్ లేకుండా లొంగిపోవడం. ఇప్పుడు మనం అందరం బయటికి వెళ్ళిపోతే, తాలిబాన్ వాళ్ళు కంప్లీట్గా టేక్ ఓవర్ చేసేస్తే, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ పూర్తిగా లొంగిపోతే ఇంకేంటి? ఇన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఏం సాధించినట్టు? ఒక తీవ్రవాద సంస్థకి ప్రభుత్వం అప్పచెప్పేసినట్టు. అందుకే అన్ని దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి ఏం చేయాలి. పూర్తిగా తాలిబాన్కి లొంగిపోకుండా ఏ రకంగా ఈ హింసను అక్కడ ఆపాలి అనేది క్వశ్చన్, మనం ఫేస్ చేస్తున్న క్వశ్చన్. ఇండియా జాయినింగ్ ద పీస్ ప్రాసెస్ కుడ్ స్ట్రెంగ్థెన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ విచ్ ఈస్ నెగోషియేటింగ్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ వీక్నెస్. ఇండియా కూడా పీస్ ప్రాసెస్లో జాయిన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి బలం వస్తుంది. ప్రస్తుతం వాళ్ళు వీక్గా ఉన్నారు. ఇఫ్ దే వర్ టు స్ట్రెంగ్థెన్ దెమ్సెల్వ్స్, అప్పుడు ఏం చేయాలి? ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ బలం పొందాలంటే ఏం చేయాలి? ఇండియా కూడా పీస్ ప్రాసెస్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే ఇండియా జాయినింగ్ ద పీస్ ప్రాసెస్ కుడ్ స్ట్రెంగ్థెన్. కుడ్ అంటే పాసిబిలిటీ ఉంది అని అర్థం. పాసిబిలీ స్ట్రెంగ్థెన్ అంటే ఇంకొంచెం బలం చేకూర్చడం. దేనికి? ద హ్యాండ్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి ఇంకొంచెం బలం చేకూరుతుంది ఎప్పుడు? ఇండియా పీస్ ప్రాసెస్లో జాయిన్ అయితే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ నెగోషియేట్ చేస్తుంది. ఎందుకంటే మాట్లాడడానికి ఏం లేదు, ఆ తాలిబాన్లు అసలు లొంగట్లేదు. మీరు మాట్లాడుతున్నా సరే ఇప్పుడు ఏమంటారంటే తాలిబాన్లు మేము చెప్పినట్టుగా రాజ్యాంగం రాయాలి, ఇద్దరు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, రాజ్యాంగాన్ని మార్చేయమంటారు. ప్రజలకు ఎక్కువగా హక్కులు ఉండకూడదు. వాళ్ళ ముస్లిం కంట్రీ కదా, వాళ్ళ పాతకాల సిద్ధాంతాలన్నీ తీసుకొచ్చి హక్కుల్ని హరించే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ తలోపక తప్పని పరిస్థితి. ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్ళ యుద్ధానికి వస్తారేమో, వైలెన్స్ ఇంకా పెరిగిపోతుందేమో. అమెరికా ట్రూప్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి సపోర్ట్ ఎవరు? అమెరికా
ఉంటే ఒక రకంగా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కొంచెం బలం చేకూరాలంటే ఇండియా లాంటి వాళ్ళు ఎంటర్ అవ్వాలి. ఇండియా డెఫినెట్ గా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళకి కొంచెం బలం చేకూరుతుంది. న్యూఢిల్లీ షుడ్ యూజింగ్ ఇట్స్ రీజనల్ క్లౌట్ as well as its deep ties with the both US and Russia strive for what Mr. Jaishankar called double peace both within Afghanistan and in the region. ఇండియా ఏం చేయాలి? యూజింగ్ ఇట్స్ రీజనల్ క్లౌట్ అంటే ఇన్ఫ్లుయెన్స్. ఈ రీజియన్ లో ఇండియాకి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి, మరియు యాజ్ వెల్ యాజ్ ఇట్స్ డీప్ టైస్ విత్ ది యుఎస్ అండ్ రష్యా మరియు అమెరికా రెండు దేశాలతో కూడా ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాన్ని రీజియన్ లో ఉన్న మంచి ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి ఇండియా ఏం చేయాలి? స్ట్రైవ్ అంటే మేక్ ఎఫర్ట్స్. ఇఫ్ యూ స్ట్రైవ్ ఫర్ సంథింగ్ దట్ మీన్స్ యూ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సంథింగ్. ఒక విషయాన్ని సాధించడానికి ఎఫర్ట్ పెట్టడం, దాన్ని మనం స్ట్రైవ్ అంటాం. స్ట్రైవ్ ఫర్ వాట్ మిస్టర్ జయశంకర్ కాల్డ్, ఏమన్నారు జయశంకర్ దాన్ని? డబుల్ పీస్ అన్నారు. ఏంటి డబుల్ పీస్? ఇన్సైడ్ ఆఫ్ఘనిస్తాన్ మరియు రీజియన్. ఆఫ్ఘనిస్తాన్ లోపల పీస్ కావాలి, ఆఫ్ఘనిస్తాన్ బయట అంటే పాకిస్తాన్ చుట్టుపక్కల రీజియన్ లో కూడా పీస్ ఉండాలి. ఇది రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ లోపల పీస్ రావాలి. అది చేయడం కోసం ఇండియా ఎఫర్ట్ పెట్టాలి. ఏ రకంగా పెట్టాలి? తన క్లౌడ్ని ఉపయోగించాలి, తనకి అమెరికాతోనూ రష్యాతో ఉన్న సంబంధాలను కూడా ఉపయోగించుకోవాలి, స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అవ్వాలి, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. అది అర్థం. ఓకేనా? టేక్ కేర్, బై బై.